మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనుషులందరికీ నమస్కారం చేస్తాను. ఎందుకంటే మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాలు, నరకం అంటే అక్కడే ఉంటుంది అనిపించింది మాకు. 8 సంవత్సరాలు వచ్చిందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటున్నాం. చాలా వరకు నీళ్లు, కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. కరెంటు లేకుండా ఉండాలంటే 9 సంవత్సరాల నుంచి అది కూడా పెద్ద నరకం. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చేయడం, మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ జరగకూడదు ఇంత అన్యాయం, అది కూడా గుర్తించాలి. అధికారులు చేసినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాలాంటి వాళ్ళని గుర్తించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైనా మాకు మోసం చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇబ్బందులు కూడా పెట్టారు, పేర్లు కూడా తెలుసు అందరికీ. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం.